బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్ర నిభాననా శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజనా. శంకరుని సతి అయిన మాత, నీవు సకల ఐశ్వర్యములు ప్రసాదించు శ్రీకరివి. శరత్కాలంలో చంద్రుని వలె ప్రకాశిస్తూ అమృతవర్షాన్ని కురిపించు సాధ్వీమణివి. శాంతమూర్తివైన నీవు సన్నని నడుము కలిగి సమస్త జగత్తుకు ఆధారంగా ఉంటూ ఏ ఆధారము లేని నిరాధారివి. నీవు దోషరహితమైన నిరంజనివి తల్లి. అద్వైతార్థం. శాంకరి గొప్ప శారీరక మానసిక సంతోషం కలిగించే శక్తినే శాంకరి అంటారు. ధ్యాన సాధన ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా మనస్సును కూడా చాలా ప్రశాంతత పొందుతుంది. శ్రీకరి సాధ్వి సకల ఐశ్వర్యాలతో పాటు మోక్షం అనే ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చే శక్తిని శ్రీకరి అని, కోరిన ఫలితాలన్నింటినీ సాధింపచేసే శక్తిని సాధ్వి అని కీర్తించారు. శరశ్చంద్ర నిభానన. శరదృతువులో ఆకాశం చాలా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ కాలంలో పౌర్ణమి చంద్రుడు అద్భుతంగా నిండుగా ప్రకాశిస్తాడు. ధ్యాన సాధన ద్వారా మనస్సు శరదృతువులోని ఆకాశంలా నిర్మలం అయినప్పుడు పరిపూర్ణ చంద్రోదయం వలె ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని శరశ్చంద్ర నిపానన అనే నామానికి అర్థం. మనస్సుకి చంద్రుడికి అవినాభావ సంబంధం ఉంటుంది. పున్నమి చంద్రుడిని చూసినప్పుడు మన మనస్సుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అలాగే మనకు ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు అదే ఆనందం కలుగుతుందని ఈ నామానికి అద్వైతార్థం. అంటే శరదృతువులో ఎప్పుడైతే ఆకాశం నిర్మలంగా స్వచ్ఛంగా ఉండి పౌర్ణమి చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో, అలాగా ఆత్మసాక్షాత్కారం కలిగితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో, ఆ ఆనందం ఎలా ఉంటుందో ఈ నామం యొక్క అంతరార్థం. మై డియర్ ఫ్రెండ్స్, శాతోదరి శాంతిమతి. హఠయోగ సాధకులు సాధారణంగా రేచక పూరక కుంభకం రేచకములతో ప్రాణాయామ సాధన చేస్తారు కదా. గాలిని వదిలి పొట్టను పూర్తిగా ఖాళీగా ఉంచి బంధించుటను శూన్యక కుంభకం అంటారు. మరి శూన్యక కుంభకమును సాధన చేస్తున్నప్పుడు పొట్ట అనగా ఉదరం పూర్తిగా లోనకి పోయి ఆకువలే వెన్నుక అతికినట్లుగా అయిపోతుంది. అలా చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన లోపలికి వెళ్ళిపోతాం. ఈ స్థితిని శాతోదరీ స్థితి అన్నారు. మనోవృత్తులన్నీ లయమైన పరమ ప్రశాంతమైన తురీయ స్థితిని శాంతిమతి అని అన్నారు. శాతోదరి శాంతిమతి రెండు కూడా చక్కటి వివరణ ఇచ్చారు. మన మనస్సు శూన్యమైతే దాని స్థితిని, ఆ యొక్క స్థితిని శాంతిమతి అంటారు. నిరాధార అంటే అన్నిటికీ విశ్వశక్తే కదా ఆధారం. అలాంటి విశ్వశక్తిని పొందాలంటే బయట ఆధారాల అవసరం మనకు లేదు. మన లోపల జరుగుతున్న శ్వాసను గమనిస్తే చాలు. ఆలోచన పరంపర ఆగిన తరువాత శ్వాసను గమనించే ఆధారం కూడా అవసరం ఉండనే ఉండదు. ఏమీ లేని స్థితిలోని అంతటా నిండి ఉన్న విశ్వశక్తిని పొందుతాము. అందుకే వత్తి దీపం నుండి జ్ఞానదీపం వరకు ఎదగాలి. ఆ జ్ఞానదీపం వెలుగులో అందరినీ చైతన్య స్వరూపులుగా
చూడగలగాలి. అద్భుతమైన అర్థం చెప్తున్నారు. మనకి ఆ విశ్వశక్తిని పొందాలంటే మనకి ఏ ఆధారాలు అవసరం లేదంటండి. మన లోపల ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో, అప్పుడు ఎప్పుడైతే ఆ శ్వాసను అవసరం లేని, ఆలోచన లేని మహాశూన్య నగరానికి చేరుతామో, అప్పుడు విశ్వశక్తి దానంతటదే మన లోపల్లోకి వస్తుంది. ఎప్పుడు ఏమీ లేని స్థితి నుంచి థాట్లెస్ మైండ్కి వెళ్ళగలగాలి. అప్పుడే మనం కనిపించే దీపం, వత్తి దీపం నుంచి మన కనపడని జ్ఞాన దీపం వరకు ఎదుగుతామని అద్భుతమైన అర్థాన్ని తెలియచేస్తున్నారు ఫ్రెండ్స్. నిరంజన మనస్సులోనే మన మనస్సులోని రాగద్వేషాలే మనోకర్మ మాలిన్యాలు లేకుండా అంజనాలు మనస్సుని రాగద్వేషం లేని నిర్మల నిష్కలంక స్థితిలో ఉంచి సాధన చేయమని నిరంజన అనే నామం చెబుతుంది. నిరంజన అంటే ఎటువంటి మనోమాలిన్యం అంటనిది అని అర్థం. మరి 6వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. జ్ఞానస్వరూపిణి. ఈ అధ్యాయం పేరు సర్వజ్ఞాన ప్రసాదిని. నిర్లేపా నిర్మలా నిత్యాన్ నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంత నిష్కామా నిరుపప్లవా. అమ్మా, నీవు ఏ కర్మబంధాలకు, ఏ విధమైన మలినములకు అంటని నిర్మలమైన నిత్య సత్య స్వరూపిణివి. ఏ విధమైన ఆకారం లేని నిరాకారివి. ఎటువంటి వికారములు లేని ప్రకృతి యొక్క త్రిగుణములకు అతీతురాలవై నిర్గుణ శాంతమూర్తిగా భాసిల్లుతున్నావు. ఎటువంటి ఉపద్రవాలకైనా అతీతురాలవైన నిష్కామ నాశరహితురాలివి తల్లి. అద్వైతార్థం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. నిర్లేప అంటే ఎటువంటి లేపనాలు అంటుకోనివి లేకుండా ఉండటం. ఈ భూమి మీద మనం వచ్చిందే సర్వానుభూతులు పొందటానికి. అజ్ఞానం ద్వారా మనమే కర్మలు అంటించుకుంటున్నాం. మన కర్మలకు మనమే కారణం. అది ఇప్పుడే అనుభవిస్తే మళ్ళీ రాదు అని అర్థమైతే కర్మబంధాలు లేకుండా నిర్లిప్తంగా ఉంటూ శ్వాసను విడిచినంత తేలికగా మన కర్మబంధాలను కూడా వదలగలిగితే తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలుగుతాం. దీనికి మార్గం సాధన ద్వారా అంతర్ముఖులు కావడమే. నిర్మల అంటే అజ్ఞానం అనే మాలిన్యం లేకుండా పరిశుద్ధ చైతన్యంతో ఉండడం. మనం నిత్య జీవన విధానంలో పంతాలు పట్టింపులు లేకుండా అహంకారం వదిలి అవగాహనతో అర్థం చేసుకుంటూ ఇంటా బయట ఉండాలి. అంటే మనం సాధన చేసినప్పుడే కాకుండా మామూలు ప్రాపంచిక జీవన విధానంలో మన నిత్య జీవితంలో పంతాలు పట్టింపులు అవి ఏమీ లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలి. అహంకారాన్ని వదలాలని అద్భుతంగా చెప్తున్నారు. నిత్య జాగ్రత్త స్వప్న సుషుప్తుల అందు మరియు బాల్య యవ్వన వార్ధక్యములందు సర్వ అవస్థలందు ఎరుకుతో ఉండే స్థితి నిత్య అన్న నామానికి అర్థం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అంటే ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. ఈ దేహం నశిస్తుంది కానీ దేహి నశించదు అని చెప్పారు కదా. ఇదే మౌలికమైన జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. ఆత్మ శాశ్వతమైనది అనేది మర్చిపోవద్దు అని చెప్తున్నారు. మనం శాశ్వతమైన వాళ్ళము. నిరాకార అంటే ఆకారం లేనిది. అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా చైతన్యంతో ఉండేదే ఆత్మ. ఉదాహరణకు కుండకు ఆకారం ఉంది కానీ మట్టికి ఆకారం లేదు కదా. భౌతికమైన వాటికి ఆకారం ఉంటుంది కానీ ఆత్మకు ఆకారం ఉండదు. అదే
పరమాత్మకు ఆకారం ఉండదు. ఆ ఆదిపరాశక్తికి కూడా ఆకారం లేనిది. శక్తి పరబ్రహ్మస్వరూపము అంతటా అన్ని చోట్ల ఆవరించి ఉన్నది. ఆ స్థితి, ఆ అనుభూతి చెందాలంటే తప్పక సాధన చెయ్యాలి. నిరాకుల అంటే వ్యాకులత లేనిది, లేకుండుట అని అర్థం. ఎటువంటి పరిస్థితిలో అయినా చెక్కు చెదరకుండా ఒక్కరీతిగా ఉండటం. ఉదాహరణకు జనక మహారాజు రాజ్య పరిపాలన చేస్తూనే నిరంతర నిశ్చల స్థితిలో ఉండేవాడు. అలా మనం కూడా నిశ్చల స్థితిలో ఉండాలి. తను ఎంతో ప్రేమగా పెంచిన తన కూతురు అడవులకు వెళ్తున్నప్పుడు కూడా, మా ఇంటికొచ్చి ఉండమ్మా, నువ్వు ఆ అడవులకు ఎందుకు వెళ్తావు, ఆ కూతురు అక్కడ బాధపడుతుందేమో అన్న బాధ కూడా లేకుండా నిశ్చలంగా ఉన్నారు. ఆ సమయంలో కూడా ఎన్నో కష్టాలు అనుభవించిన సీతమ్మ తల్లిని చూసి కూడా నిశ్చల స్థితిలో ఉండగలిగాడు జనక మహారాజు గారు. ఆయనకి శతకోటి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాంటి నిశ్చల స్థితి కావాలని అమ్మవారిని మనం, ఆ విశ్వశక్తిని కోరుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఏ కష్టం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా ఒకేలాంటి నిశ్చలం కావాలి. ఆ ఎమోషన్స్ మనకి బ్యాలెన్స్లో ఉండగలగాలి. అలాంటి స్థితి కోరుకుందాం. నిర్గుణ అంటే గుణాతీత స్థితి. గుణాలు మనస్సుకు ఉంటాయి, కానీ ఆత్మకు ఉండవు కదా. మనస్సుకు తమో రజో సత్య గుణాలుంటాయి. మనిషి ఎంతటి పశు ప్రవృత్తి కలవాడైనా తనదైన గుణాన్ని కలిగి ఉంటాడు. మన ధ్యాన సాధన ద్వారా అన్ని గుణాలను దాటి సాత్విక స్థితికి చేరి అటుపై నిర్గుణ స్థితికి ఎదగాలి. అంటే మంచిగా ఉండటం అనేది సాత్విక గుణం. ఇంకా దాన్ని దాటి శుద్ధ సాత్విక గుణానికి వెళ్ళాలి. అది కూడా దాటి నిర్గుణానికి వెళ్ళాలి. అది కూడా ఒక అడ్డంకి అని చెప్తున్నారు. నిర్గుణ స్థితికి, ఏ గుణము లేని స్థితికి మన మనస్సుకి రావాలి. అదే గుణాతీత స్థితి, నిర్గుణ స్థితి. నిష్కల అనగా ఆత్మకు వృద్ధి క్షయములు లేవు, అంటే కళలు లేవు. ఆత్మ గుణంతో కానీ గుణరహితంగా కానీ లేదు. తేజోవంతంగా కానీ తేజహీనంగా కానీ, సుఖ దుఃఖములు కానీ చీకటి వెలుగులు కానీ లేనిది. సాధకుడు మనస్సును ఎప్పుడూ ద్వంద్వరహితంగా నిష్కళంగా ఉంచుకోగలగాలి. శాంత అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో, ప్రమోద ప్రమాదాల్లో, సుఖ దుఃఖముల్లో, జయాపజయాల్లో, మాన అవమానాల్లో, కలిమిలేముల్లో ఏ విధమైన ఉద్రేకం, భయం, తొట్టుపాటు లేకుండా నిశ్చల స్థితిలో ఉండడాన్ని శాంత అంటారు. అన్నిటికంటే విలువైంది పరమ ప్రశాంతమైన నిశ్చలమైన మనస్సు. మరి ఆ నిశ్చలమైన మనస్సు ఎక్కడైనా అమ్ముతారండి? ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటారండి? మనకు మనమే సంపాదించుకోవాలి. మన మనస్సును మనమే పరమ ప్రశాంతంగా ఉంచుకోగలగాలి. అది విలువ కట్టలేనిది. అలాంటి స్థితిని పొందాలంటే నిరంతర సాధన ద్వారా సాక్షితత్వంలో గమనమే గమ్యంగా ఉండాలి. ఆ గమనించడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్తున్నారు. నిష్కామ కోరికలు లేని స్థితి. గౌతమ బుద్ధుడు దుఃఖానికి కారణం తృష్ణ అన్నారు. మనిషికి కోరికలుండటం సమంజసమే. అవి అవసరాలను దాటి అత్యాశకు దారితీయరాదు. బుద్ధ భగవానుడు చక్రవర్తి అండి. ఆయన ఒక్కనొక రోజు తెలుసుకొని, ఎందుకు జన్మ తీసుకున్నావో తెలుసుకొని, ఈ దుఃఖానికి కారణం ఏమిటి, ఎందుకు ఈ చావటం పుట్టుకుల యొక్క వెనకాలన్న సత్యం ఏమిటి అని తెలుసుకోవాలని, ఆ దుఃఖరాహిత్య స్థితి ఏముందని తెలుసుకోవాలని బయటికి వచ్చి ఎన్నో సాధనలు చేసి ఆయన ఒకానొక రోజు ఆ సత్యాన్ని తెలుసుకున్నారండి.
తెలుసుకుని ఆనాపానసతి అనే ధ్యానాన్ని అందరికీ పరిచయం చేశారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండట. ఇది దీనిని అభ్యాసం చేస్తే మనం ఆ దుఃఖానికి కారణమైన తృష్ణని జయిస్తాము, నిర్గుణ స్థితికి వెళతాము, శాంతమైన స్థితికి వెళతాము అనేది ఆయన కనుగొని మనందరికీ అందించిన దశావతారాల్లోని బుద్ధ భగవానుడు ఒకానొక అవతారం. ఈ కాలమాన పరిస్థితులకి, ఇప్పుడున్న పరిస్థితులకి, ఈ యుగానికి బుద్ధ భగవానుడు చెప్పింది అందరికీ ఎంతో ఉపయోగకరమైంది. ఆయనకి ఒక్కసారి అనంతకోటి ధన్యవాదాలు చెప్పుకుందాం. అందుకే మన ఋషులు కామార్థ ధర్మ మోక్షాలు అని 4 పురుషార్థాలు ఏర్పాటు చేశారండి. అర్ధ కామాలు నదీ జల ప్రవాహాలు వంటివి, ధర్మ మోక్షాలు వాటిని అదుపు చేస్తాయి. అంటే అర్థంలో కామంలో కొట్టుకుపోతూ ఉంటాం అన్నమాట. ధర్మ మోక్షాలు మనల్ని అదుపులో ఉంచడానికి పనిచేస్తాయి. అర్ధకామాలు ఒక గట్టు అయితే ధర్మ మోక్షాలు ఇంకొక గట్టు. ఎప్పుడు నీరు గట్టు లోపలే ప్రవహించాలి, గట్టు దాటితే ఊళ్ళు మునిగిపోతాయి. అందుకని కామ అర్థాలు ఎప్పుడు ధర్మాన్ని దాటిపోకుండా చూసుకోవాలి, సమస్థితిలో ఉంచుకోవాలి. లోకహితమైన కర్మలను చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా నిష్కాముడుగా పూర్ణాత్ముడుగా అయినప్పుడే వాంఛలన్నీ వాయు లీనాలు అవుతాయి. కర్పూరం గాలిలోనే గట్టిపడి గాలిలోనే ఆవిరైపోతుందండి. అలాగే మన కోరికలు కూడా అని చెప్తున్నారు. మన పూర్ణాత్మ స్థితికి వెళ్ళే వరకు కూడా, ఆ పూర్ణాత్మ యొక్క స్థితి తెలుసుకునే వరకు కూడా ఇవన్నీ మనతోనే ఉంటాయండి. నిరుపప్లవ అంటే ఎప్పుడూ ఎలాంటి ఉపద్రవాలు లేకుండా మనిషిలో ఉన్న 24 తత్వాలు పెరగటం, క్షీణించటం జరిగితే ఉపద్రవాలు కలుగుతాయండి. కాబట్టి నిరంతర సాధన ద్వారా భగవత్తత్వంలో రమించేవారు ఎలాంటి ఉపద్రవాలు లేకుండా పరమశాంతంగా ఉంటారంటండి. అంటే మధ్యే మార్గంలో ఉంటారు, దేనికి భయపడరు, నిర్భయత్వంగా ఉంటారన్నమాట. భగవద్గీతలో ఒక గొప్ప శ్లోకం ఉందండి. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. నీవు ఎప్పుడైతే భయపడుతున్నావో, హృదయం బాధతో, దౌర్భాగ్యంగా, నిర్వీర్యంతో బాధపడుతూ ఉందో, అప్పుడు మన శరీరం అంతా క్షీణించిపోతుందంటండి. మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నామో, నిర్భయత్వంగా ఉన్నామో, మన శరీరం యొక్క ఆరా చక్కగా పెరుగుతుంది. మన లోపల పాజిటివిటీ పెరుగుతుంది. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. ఏమవుతుందంటే ఆ భయం అన్న ఆరా, ఆ భయం కొంచెం కొంచెంగా చేంతాడంత లావుగా అయిపోయి మనం ఇంకా భయంతోనే ఉండిపోతామండి. ఏ పని చేసినా ఆ భయమే ఉంటుంది. అందువల్ల ఆ భయం నుంచి నిర్భయత్వంలోకి రావాలి. వివేకానందుల వారు చెప్పిన గొప్ప సూత్రం బీ ఫియర్లెస్. మనమందరం నిర్భయత్వంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, సాధన చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. శరణు భారతి దేవిగే, శరణు వాయు రమణిగే, శరణు ಭಾರತಿ ದೇವಿಗೆ, ಶರಣು ವಾಯು ರಮಣಿಗೆ, ಶರಣು ಶರಣರ ಪೊರವೆ ಕರುಣಿಗೆ, ಶರಣು ಸುರವರ ದೇವಿಗೆ, ಶರಣು 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 ಶರಣು. ಸುರರು ಮೊದಲಾದವರಿಗೆಲ್ಲ ಪರಮ ಮಂಗಳವೀವಳೆ, ಶರಣು ಕಮಲಕ್ಕೆ ಮರೆಯ ಹೊಕ್ಕೆದ ಶರಣು ಸುರಗಳ ದೇವಿಗೆ, ಶರಣು ಶರಣು
ಸುರರು ಮೊದಲಾದವರಿಗೆಲ್ಲ ಪರಮ ಮಂಗಳವೀವಳೆ. ಚರಣ ಕಮಲಕ್ಕೆ ಮರೆಯ ಹೊಕರನ್ ಕರುಣಸನಗೆ ಸುಮತಿಗಳ ಶರಣು 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 ಭಾರತಿ ದೇವಿಗೆ, ಶರಣು ವಾಯುರಮಣಿಗೆ, ಶರಣು ಶರಣರ ಪೊರವೆ ಕರುಣಿಗೆ, ಶರಣು ಸುರವರ ದೇವಿಗೆ, ಶರಣು 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 ಶರಣು. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. రేపు మరికొంత అద్వైతార్థాన్ని తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.